ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రెండు 2015-16 ఆ పీరియడ్లో నేను ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. రోజు ఇంటి నుంచి బయటికి రాగానే ఒక పెద్ద మిద్ది, ఆ మిద్ది కింద ఎప్పుడు మధ్యాహ్నం పూట ఒక 15-20 మంది పేదవాళ్ళు, కూలీలు, పళ్ళ మార్కెట్లో పళ్ళు అమ్ముకునే బండి, తోపుడు బండి వాళ్ళు, ఒక 20 మంది 25 మంది ఎప్పుడు ఆ ఇంటి కింద కూర్చొని మధ్యాహ్నం ఎండకి లంచ్ టైం కాగానే అక్కడికి వచ్చి భోజనం చేసి అక్కడే నీళ్ళు ఉంటాయంట, నీళ్లు తాగేసి ఒక చిన్న కునికేసుకొని మళ్ళీ పనులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇది ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. ఆ మిద్దెం చాలా పెద్ద మిద్ది. ఇంత కోటీశ్వరుడు కూలోళ్ళని, పేదవాళ్ళని ఇంత దర్జాగా ఇంట్లోకి రానిచ్చి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాడు, ఎవరబ్బా ఈయనో అని కొన్ని రోజులు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు పోసాని కృష్ణమురళి గారిది అని తెలిసింది. అవును. ఆ, అంటే నేను ఒకప్పుడు పేదోడినేగా. సార్. నేను రోడ్లప్పుడు తిరిగినోడినే, ఉమ్, ఏమీ లేకుండా మద్రాసు వెళ్ళినోడిని. సార్. హైదరాబాద్ వచ్చేనాటికి కోటేశ్వరుడు అయిన వాడిని. ఉమ్, అందుకని ఇది శాశ్వతం కాదు, ఉమ్, పేదరికం శాశ్వతం కాదు, ఆ కోటేశ్వరుడు శాశ్వతం కాదు. శాశ్వతం ఏదంటే క్యారెక్టర్. సార్. ఎప్పుడు మనం చచ్చిపోయినా మన క్యారెక్టర్ ఏంటి, వీడు మంచోడా బ్యాడ్ ఫెలోడా అని ఎప్పుడు అనుకుంటారు. ఎప్పుడో అల్లూరి సీతారామరాజు గారు ని చంపారు. ఇప్పటికీ మరి దేశభక్తులు ఎందుకంటారు? సార్. డెడికేషను, క్యారెక్టర్. సేమ్ మహాత్మా గాంధీ అయినా కానీ మరొకరైనా కానీ నాకేంటంటే వీడు పేదవాడు, వీడు డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చేద్దాం, పేదవాడిని హెల్ప్ చేద్దాం అనేది నాకు తెలియని మ్యాటర్స్ అవన్నీ. అంటే మేము ఒకప్పుడు మంచిగా ఉన్నాం, సార్. మంచి కుటుంబం. మా నాన్న పేకాట ఆడి 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 డబ్బులు అన్నీ పోగొట్టి పూరి గుడిసెలోకి వచ్చాం. యాస్టిస్గా పూరి గుడిసే, సార్. తాటాకులు. మరి అట్లున్నా మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ నాకు కానీ క్యారెక్టర్ పోలా. సార్. మంచి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పూరింట్లో ఉన్నప్పుడు కానీ, రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు కానీ ఒకటే మంచి చెడు ఆ రెండే చూస్తా. సార్. మా ఇంట్లో మీరు చెప్పినట్టుగా చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే ఇక్కడ ఏమన్నా బాగా నేడు ఉండేది మా ఇంట్లో. అవును. ఆ బిల్డింగ్లో చాలా ఎండాకాలంలో కూడా బాగా కూల్గా ఉండేది. ఆ సెల్లార్ కింద, చెట్ల కింద చాలా బాగా అసలు వచ్చేవాళ్ళు. సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండేవాళ్ళు. తినేసి అక్కడే కూర్చొని కాసేపు కునుకు పెట్టుకొని గ్రిల్లో ఆనుకొని అట్టా కూర్చొని ఉండేవాళ్ళు. మాకు సంతోషంగా ఉండేది, సార్. నాకు కానీ మా వైఫ్ కానీ. అట్లాంటి మాకు తెలియని విషయాలు, పేదవాళ్ళు వచ్చి పో కోటేశ్వరుడా రా వెల్కమ్ అది మాకు చేత కాదు. అక్కడ నాకు అందంగా అనిపించింది ఏంటంటే సార్, అది కోటీశ్వరుడు ఇల్లు, పైగా ఒక సినిమా వాడి ఇల్లు. ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక షీల్డ్లో ఉంటారు, అవును, మామూలు జనాన్ని లోపలికి రానిరు, ఇలాంటి ఒక అపవాదం ఉంది. బట్ చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. సో అది నాకు చాలా అందంగా అనిపించింది. అయితే ఈ క్వశ్చన్కి కొనసాగింపుగా సినిమాకి ఆపరేషన్ అనురారెడ్డి సినిమాకి ఇంటర్లింక్ అయ్యేటట్టు ఒక ప్రశ్న ఉంది. ఆపరేషన్ అనురారెడ్డి సినిమా విషయానికి వస్తే దీంట్లో నాన్న సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక దగ్గర మాట్లాడున్నారు. నాన్న ఎమోషన్ కూడా ఉందని చెప్పేసి. మీ నాన్నగారు అంటే పోసాని కృష్ణమురళి నాన్నగారు సుబ్బారావు గారు పోసాని కృష్ణమురళికి ₹1 ఆస్తి ఇవ్వలేదు. ఒంటి మీద బట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. మంచి పేరు ఇచ్చాడు, మంచి కుటుంబం లెగసీ ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, నిజాయితీ ఇచ్చాడు. కానీ నాన్న ఏమీ ₹1 కూడా మీకు ఇవ్వలేదు. ఆ నాన్న ఎమోషన్ని క్యారీ చేస్తా కథ రాయాలంటే ఆ నాన్న మీద ఒక ప్రేమ, ఆ గౌరవం అలాగే ఉండాలి కదా. పోసాని కృష్ణమురళి దృష్టిలో నాన్న అంటే ఏంటి? నాకు మా ఇంట్లో నాన్న మా అమ్మ అంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే అమ్మ నాన్న వాళ్ళు నాకు చాలా హీరోలు. సార్. నాన్న కంటే హీరో ఎవరంటే మా అమ్మ. మా నాన్న ఏంటంటే ఇన్నోసెంట్. అందుకే ఇన్నోసెంట్ అని చెప్పి ఊళ్ళో పేరు సుబ్బారావు వల్ల గోపాలస్వామి అంటూ ఉండేవాళ్ళు. స్వామి. గోపాలస్వామి అంటే నిరాడంబరుడు, ఏమి తెలియని వాడు, ఇన్నోసెంటు అనేది ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు. ఏరే గోపాలస్వామి ఎక్కడాడు
ఎక్కడ ఉన్నాడు, ఏ పేక ఆడుతున్నాడా, పోగొట్టుకుంటున్నాడా, ఉమ్. ఆయన పేక ఎవరు నేర్పారో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా మంచోడు, సార్. చాలా హానెస్ట్, మందు గిందుకు సిగరెట్లు అట్లాంటివి లేకుండా నీతిగా ఉండేవాడు. ఎవడో నేర్పాడు మా నాన్నకి టైంపాస్ చేసుకుందామని. అక్కడి నుంచి చనిపోయేదాకా ఆ పేకలు వదల్లా. బా. మా అమ్మ బతులాడి మా అమ్మ బాగా ఇష్టం నాన్నకి, ఎవరిని ఒక మాట తిట్టేది కాదు. మా నాన్నే నన్ను అసలు ఒక్క మాట కూడా అందు, నన్ను అసలు అందు. అంటే పెద్దోడు మంచోడు, వాడు తెలుసు వాడు ఏం చేయాలో తెలుసు. వాడు 10 ఏళ్ల వయసు నుంచి అలాగే ఉంటాడు మనిషి, వాడి గురించి ఏ కామెంట్ చేయొద్దంట మా నాన్నని మా అమ్మ. అట్లా మా నాన్న ఏంటంటే పాపం ఎవరైనా మీరు చెప్పారనుకోండి అదే నమ్ముతాడు. కల్మషం తెలియదు, ఏమి తెలియదు. ఆ ప్యాకెట్ ఆడి డబ్బులను పోగొట్టుకుంటే మా అమ్మ కూడా ఏమల్లా. అంటే ఆ డబ్బులు లేక మా నాన్నయ్య తీసుకెళ్ళి విలేజ్లో, గుంటూరు జిల్లాలో మోతాడకాని గ్రామం ఉంది సార్. అమరావతి రోడ్డు వెళ్ళి, అమరావతి గుడి ఉంటుంది, అమరలింగేశ్వర స్వామి ఆ దారిలో ఉంటుంది మోతాడక అని. అక్కడ మా మేనత్ ఉంటుంది సార్, మా నాన్న చెల్లెలు, వాళ్ళకి పిల్లలు లేరు. మా నాన్న ఏంటంటే ఆ ఊరు తీసుకెళ్ళాడు నన్ను, చిన్నోడిని నేను 7th క్లాస్ చదవాలి, డబ్బులు లేవు, ఫీజు కొట్టాలన్న. అది మా మేనత్త నన్ను చూసి, నేను ఉంచుకుంటానులే అన్నయ్య, చదివించుకుంటాను, నువ్వు వెళ్ళిపోవాలి అంటే. మా మేనత్త సంపూర్ణమ్మని, ఆమె చాలా ఉత్తమరాలు, అట్లా చదువుకోగలిగా. డాక్టరేటు ఎంఫిల్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత డాక్టరేటు ఇంకా 6 నెలల్లో అయిపోద్ది. అవుతూ అనగానే నన్ను ఎందుకో ఎవరో పిలిచి నన్ను రైటర్ చేశారు. చేసిన వారు ఎవరంటే ది గ్రేట్ మోహన్ గాంధీ సార్, డైరెక్టర్, కర్తవ్యం తీసిన ఆయన, జడ్జిమెంటు, పీపుల్స్ ఎన్కౌంటర్, మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన నేను వద్దన్నా కానీ బలవంతంగా నన్ను రైటర్ చేశారు. చదువుకున్నావు కదా నువ్వు, ఇంకా పరశురాల దగ్గర ఉంటున్నావు, చాలా నాళ్ళు ఉన్నావు కదా, మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నీకంటూ కూడా ఉండాలి కదా, ఎన్నాళ్ళు బాయ్గా ఉంటావు, ఎన్నాళ్ళు అసిస్టెంట్గా ఉంటావు, ఒక ఇన్ కేసు పరచు బిజినెస్ నుంచి దగ్గర బయటకు వచ్చినా, ఇన్ కేసు నువ్వు ఫెయిల్ అయినా వాళ్ళు రానివ్వరు అనుకుంటే నా దగ్గర ఉండు, లేదా పిఏపి సుబ్బారావు గారి దగ్గర నేను చెప్తా, ఇక్కడే ఆఫీసులో ఉండు, నేను పైకి వచ్చేదాకా నేను సాగుతా అన్నాడు మోహన్ గాంధీ. అది ఫస్ట్ సినిమాకే, అది పోలీస్ బ్రదర్స్ 100 days ఆడింది. 100 days కంటే అబౌవ్ నాకు మంచి పేరు వచ్చింది. పెద్ద హిట్ అయినా హిట్ ఆ క్రెడిట్ మొత్తం నాకే వచ్చింది. ఇది ఎవడు ఈ పోసారి కృష్ణమురళి అంటే ఆ పరచూరాళ్ళ దగ్గర ఉంటాడు, ఆ బేపరాడు పిల్లవాడు వాడే అన్నాడు, వాడు బాపరాడు కదన్నా, ఆడు కమ్మోడు అని వాళ్ళు తెలుసుకుని. నేను ఎప్పుడు చెప్పేవాడు కదా ఎవరికి. ఒకళ్ళైతే పాపం అతను రైటర్, బ్రాహ్మిన్స్ అతను, అంటే ఏమిరా పాపం ఈ కృష్ణమురళి పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడు, వాడు కిచెన్ తీసుకొస్తారేంటి, నాన్ వెజ్ తెప్పిస్తారేంటి ఆడితో పాపం ఆఫీసులో అంటే. నేను బ్రాహ్మిన్ కాదండి, కమ్మ అంటే వాళ్ళు మాట్లాడరేమో, దూరం పెడతారేమో తెలియదు కదా, అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఏమీ 5 ఏళ్ళు బట్ట వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడే కామ్గా పనిచేసేవాడిని. ఒక 18-19 గంటలు పనిచేసేవాడిని రోజుకి, 18 నుంచి 19 గంటల దాకా. ఒక 3 గంటలే నిద్రపోతా, 4 లేచి మళ్ళీ వాకింగ్కి వెళ్తా. నాకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్నే ఉంది. యాక్చువల్గా 7 రూపాయల కోసం మీరు బుట్టలు, ఆ ముళ్ళుండే ఆ చెక్కలతో బుట్టలు అల్లిన రోజులు ఉన్నాయి, కరెక్టేనా? 7 రూపాయల కోసం. అలాంటి పోసాని కృష్ణమురళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్స్కి అందరూ అసలు డబ్బులే ఇవ్వని రోజుల్లో, మహా అయితే 2000, 3000 నెలకి ఖర్చులకు ఇచ్చే రోజుల్లో పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్స్కి డబ్బులు ఇచ్చేవాడు. నేను ఎవరిని నాకు అసిస్టెంట్ ఉంటే బాగుండే, ఎక్కువ సినిమాలు రాస్తాను అట్లాంటి నాకు తెలియదు అసలు. ఈ రోజుకి అందరూ నా వెంటబడి చూడండి, ఆకుల శివ లాంటి వాడు కానీ, కొరటాల శివ కానీ, రికమెండేషను, సముద్రాల మేనలుడు అప్లాచార్య ఉంటాడు,
అప్పలాచారి తమ్ముడు ఉన్నాడు ఆదిత్య గారని. ఆదిత్య గారు అంటే నాకు ఇష్టం బాగా, నాకే వస్తుండేవాడు. వస్తే ఆయన ఒకప్పుడు మురళి తమ్ముడు ఒక శివాని కుర్రాడు పాపం పేదవాడు బాగా, అన్నం కూడా 2 పూటలు లేని పరిస్థితిలో ఉన్నాడు, అది నువ్వు అసిస్టెంట్ పెట్టుకుంటావంటే అప్పుడు కొత్తగా నేను ఎవరు నాకెందుకన్నా అసిస్టెంట్లు లేకపోవచ్చు వాడికి అన్నం పెట్టు అసిస్టెంట్ పేరుతో అన్నాడు. అది చెప్పుడుకున్నాడు ఆయన హైదరాబాద్లో. ఆయన ఆకులు శివ సార్ కాదు అలా ఆదిత్య అనే ఆకుల శివ వచ్చినాకను ఆకులు శివ. అది వస్తే ఇతనే మురళి ఆకుల శివ ఇతను అంటే రమ్మనన్నా. నేను వాడు బాగా రాస్తాడా బాగా రాయడా అని ఏ ఒక్కడిని నేను చెక్ చేయటాలు కానీ మా దగ్గర పనిచేస్తారా అని ఇప్పుడు లైఫ్లో ఈ రోజు వరకు లేదు, ఈ రోజు వరకు కూడా.